హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాం, సరేనా? అది అనగనగా ఊర్లో ఒక పెద్ద బాతుల గుంపు ఉంటుందన్నమాట. ఆ బాతుల గుంపులో ఒక బాతుకి ఎప్పుడు కూడా ఆ చుట్టుపక్కల మిగిలిన పక్షులు కానీ జంతువులు కానీ చూసిందనుకోండి, దానికి ఏమనిపిస్తుందంటే బావే చాలా అందంగా ఉన్నాయి, నేను అస్సలు బాగాలేదు అని అనుకుంటూ ఉంటుందన్నమాట. అలా అసూయ పడుతూ ఉంటుందన్నమాట వేరే వాటిని చూసి. ఆ మిగిలిన బాతులన్నీ చెప్తూ ఉంటాయి, అదేంటే బాతమ్మ అలాగ నువ్వు అనుకోకూడదు, అలా అసూయ పడకూడదు, అది చాలా తప్పు అని చెప్తూ ఉంటాయి అన్నమాట. అయినా మన బాతు వినకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఒకరోజు ఏమవుతుంది, అలాగ ఆలోచించుకుంటూ తిరుగుతూ ఉంటే చెరువు దగ్గరికి వస్తుంది. ఆ చెరువులో ఒక స్వాన్ని చూస్తుంది. ఆ స్వాన్ మెడ పొడుగ్గా ఉంటుంది కదా, దీనికి చాలా బాగా నచ్చుతుంది అనమాట. నచ్చి ఏం చేస్తుంది, ఆ స్వాన్ దగ్గరికి వెళ్ళి నాకు నీ మెడ ఇవ్వవా ప్లీజ్, తో బాగా నచ్చింది నాకు అని అడుగుతుంది అనమాట. అడిగేటప్పటికి ఆ స్వాన్ సరేలే అని చెప్పి దీనికి ఆ పెద్ద మెడని ఇస్తుందనమాట. ఇచ్చి బాతు యొక్క చిన్న మెడని తీసుకుంటుంది. ఇంకా మన బాతు ఏం చేస్తుంది, ఆ పెద్ద మెడని పెట్టుకొని మెడని ఇట్లా తిప్పుతూ అట్లా తిప్పుతూ రౌండ్గా తిప్పుతూ పెద్ద స్టైల్గా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఎంతో ఆనందపడిపోతుంటుంది ఆ పొడుగు మెడని చూసుకొని. అయితే ఇదంతాను పక్కన ఉండి ఒక గోడ కొంగ చూస్తుందన్నమాట. చూసి పగలబడి నవ్వుతుంది. దాని చేష్టలు చూసి పగలబడి నవ్వేటప్పటికి బాతుకి కోపం వచ్చేస్తుంది. ఇది నన్నే చూసి నవ్వుతోంది అని చెప్పి గబగబా కోపంగా దాంతో పోట్లాడదామని చెప్పి దాని దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్ళగానే దానికి ఆ గోడ కొంగను చూడగానే దగ్గర నుంచి దాని ముక్కు కింద ఒక చిన్న సంచి వేలాడుతూ ఉంటుందన్నమాట. అది బాగా నచ్చేస్తుంది దానికి. నచ్చేసి కోపాన్ని తగ్గించుకొని, అదేంటి నీ ముక్కు కింద ఉన్న సంచి నాకు ఇవ్వవా, నా ఎర్రటి ముక్కు నీకు ఇస్తాను అంటుందన్నమాట. అప్పుడు ఈ గోడ కొంగ అనుకుంటుంది, ఏదో పాపం ఏదో ముచ్చట పడుతోంది, ఇద్దాంలే అని చెప్పి దాని సంచి తీసి బాతుకిస్తుంది. బాతు ముక్కు తను తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఈ బాతు ఏం చేస్తుంది, ఆ పొడుగాటి మెడతోనూ ఆ ముక్కు కింద సంచితోనూ చక్కగా హ్యాపీగా నేను ఎంత బాగున్నాను, నా మెడ ఎంత బాగుంది, నా ముక్కు కింద మంచిగా సంచి ఉంది అని చెప్పి అనుకుంటూ తిరుగుతూ ఉంటుందన్నమాట. అలా తిరుగుతూ ఉంటే దానికి ఒక కొంగ కనిపిస్తుంది. ఆ కొంగకి పొడుగ్గా ఉంటాయి కదా కాళ్ళు, ఆ కాళ్ళతో అది చక్కగా ఇలాగ స్టైల్గా నడుస్తూ ఉండటం చూసి అబ్బా కాళ్ళతో ఎంత బాగా నడుస్తుంది, మనకి ఆ కాళ్ళు ఉంటే ఎంత బాగుంటాయి అని చెప్పి ఆ కొంగ దగ్గరికి వెళ్ళి కొంగను అడుగుతుంది అనమాట. కొంగ బావా ప్లీజ్ నాకు నీ కాళ్ళు ఇవ్వవా, ఎంత బాగున్నాయో చక్క సన్నగా పొడుగ్గాను అంటుందన్నమాట. అనేటప్పటికీ ఆ కొంగ ఏం చేస్తుంది, సరేలే అని చెప్పి కాళ్ళు ఇస్తుందన్నమాట. పొడవాటి కాళ్ళు కదా దానివి, ఆ పొడవాటి కాళ్ళు ఇచ్చి అది తీసుకుని దాని కాళ్ళు కొంగకి ఇస్తుందన్నమాట. సరే మళ్ళీ ఆ పొడగాటి కాళ్ళతోనూ టిక్కు అని నడుచుకుంటూ మళ్ళీ వెళ్తుందన్నమాట. పొడగాటి మేడ, ఆ ముక్కు కింద సంచి, పొడవు కాళ్ళు, అలా తిరుగుతూ ఉంటుందన్నమాట. అది అటు ఇటు తిరుగుతూ ఉంటే దానికి ఆకాశంలో కాకి ఎగరటం కనిపిస్తుంది. కాకి ఎగరటం కనిపించి అబ్బా ఎంత చక్కగా హాయిగా హ్యాపీగా ఎగురుతుంది అది, దాని రెక్కలు ఎంత బాగున్నాయోను అని చెప్పి కాకిని పిలిచి కాకిని అడుగుతుందనమాట. కాకి బావా నాకు నీ రెక్కలు ఇవ్వవా, నాకున్న పెద్ద రెక్కలు తెల్లటి రెక్కలు నీకు ఇస్తాను, నీ నల్లటివి చిన్నటి రెక్కలు నాకు ఇవ్వవా అని అడుగుతుందనమాట. కాకి ఏం చేస్తుంది, సరేలే అని చెప్పి దాని చిన్న నల్లటి రెక్కలు బాతుకి ఇస్తుంది. బాతు దగ్గర ఉన్న పెద్దగా ఉండి తెల్లగా ఉండే రెక్కల్ని కాకి తీసుకుంటుంది అనమాట. అప్పుడు ఇదేం చేస్తుంది, ఆ కాకి రెక్కల్ని తగిలించుకొని మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దానికి నెమలి కనిపిస్తుంది. నెమలి కనిపించేటప్పటికి ఆ నెమలికి కలర్ఫుల్గా ఉండే పింఛం ఉంటుంది కదా, చాలా అందంగా ఉంటుందన్నమాట. అయితే అది చూసేటప్పటికి మన బాతుకి అబ్బాయి ఎంత బాగుందో, ఎంత రంగులు చాలా రంగులతో ఆ పింఛం చాలా బాగుంది, అది మనకుంటే ఇంకెంత బాగుంటామో, మనం చాలా అందంగా ఉంటాము అని చెప్పి అనుకొని ఆ నెమలి దగ్గరికి వెళ్తుంది. నెమలి దగ్గరికి వెళ్ళి నెమలిని అడుగుతుంది ఆ పింఛం ఇమ్మని అడిగితే, సరే నెమలి ఏం చేస్తుంది, సరేలే పాపం ఏదో చిన్నపిల్ల అడుగుతోంది ఇద్దాంలే అని చెప్పి దాని పింఛము మన బాతుకి ఇస్తుందన్నమాట. మన బాతుకి చిన్న తోక ఉంటుంది కదా, ఆ చిన్న తోక ఆ పొట్టి తోకని నెమలికి ఇస్తుంది. సరే నెమలి తీసుకుంటుంది అనమాట. ఈ పింఛము ఇది తీసుకుంటుంది, బాతు తీసుకుంటుంది.
ఇట్లాగా ఈ నెమలి పింఛంతోనూ ఆ పొడగాటి కాళ్ళతోనూ పొడవు మెడ వేసుకొని ఆ ముక్కు కింద సంచిలాగా ఉంటుంది కదా, ఆ సంచితోనూ ఇది చాలా స్టైల్గా నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటుందన్నమాట. వెళ్తూ ఉంటే దానికి ఒక కోడిపుంజు కనిపిస్తుంది. కోడిపుంజు మీద ఎర్రగా టోపీలాగా ఒక తురాయి అనేది ఉంటుందన్నమాట. ఆ తురాయి ఎలా ఉంటుంది, టోపీలాగా ఎర్రగా అందంగా ఉంటుందన్నమాట. చూడటానికి చాలా బాగుంటుంది. అది దీనికి నచ్చుతుంది. దీనికి నచ్చి ఏం చేస్తుంది, ఆ కోడి దగ్గరికి వెళ్తుంది. కోడి దగ్గరికి వెళ్ళి అడుగుతుందనమాట, నీ తలపైన ఎర్రగా ఒక తురాయి లాంటిది ఉంది కదా, అది నాకు ఇవ్వవా అని అడుగుతుందనమాట. అడిగేటప్పటికి ఈ కోడి పుంజు ఏం చేస్తుంది, సరే అని చెప్పి దాని మెడ కింద ఒక తిత్తి లాంటిది ఉంటుంది కదా, ఆ తిత్తినేమో ఈ కోడి పుంజుకి ఇస్తుందనమాట. ఇచ్చి ఆ తురాయి తీసుకుంటుంది. తురాయి తీసుకుని అది పెట్టుకుంటుంది అనమాట. పెట్టుకొని చక్కగా అలాగా నడుచుకుంటూ మళ్ళీ వెళ్తూ ఉంటుందన్నమాట. వెళ్తూ ఉంటే ఈ బాతుల గుంపు కనిపిస్తుంది. ఈ బాతుల గుంపు కనిపిస్తుంది కదా, ఈ బాతుల గుంపు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది, అది ఈ పొడవటి కాళ్ళతో నడుచుకుంటూ ఆ పొడవుగా ఉండే ఆ మెడని చూసుకుంటూ తల మీద ఉన్న తురాయిని ఇటు అటు కదుపుకుంటూ ఆ నెమలి పింఛం ఉంటుంది కదా పొడుగ్గాను, దాన్ని అలా ఇలా ఊపుకుంటూ ఆ బాతుల దగ్గరికి వెళ్ళి అటు ఇటు తిరుగుతుందనమాట. తిరిగి చూడండి నేను ఎంత అందంగా ఉన్నానో, మీ అందరికంటే నేనే చాలా అందంగా ఉన్నాను అని ఆ బాతులతో అంటుందన్నమాట. అనేటప్పటికీ ఆ బాతులకి కోపం వస్తుంది. కోపం వచ్చి అదేంటి నువ్వు ఎంత అందంగా ఉన్నావో, నువ్వు ఎందుకు పనికొస్తావో చూద్దాం పదా అని చెప్పి అవి ఏం చేస్తాయి, ఒక ప్లెయిన్గా ఉన్న ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తాయి అన్నమాట. అక్కడ పచ్చగడ్డి, ఇలా పచ్చగడ్డి పరిచినట్టు పచ్చగడ్డి ఉంటుందన్నమాట, పచ్చగా. అయితే ఆ బాతులు ఏం చేస్తాయి, ఆ పచ్చగడ్డిని వాటి ముక్కుతో ఇలాగా కొరుక్కొని ఇంకా తింటూ ఉంటాయి అన్నమాట. పాపం ఈ బాతుని తినమంటే అదేం చేస్తుంది, దానికి పొడవుగా ఉంటుంది కదా మేడ, అది ఇలా ఉంచి ఆ గడ్డిని కోసుకొని తినలేకపోతుంది అనమాట. తినలేక పాపం ఆహారం లేక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ బాతులు ఏం చేస్తాయి, సరే ఇంకోటి చూద్దాం పదా, మనం చెరువులో ఈదుదాం పదా అని చెప్పి చెరువు దగ్గరికి తీసుకెళ్తాయి అనమాట. చెరువు దగ్గరికి తీసుకెళ్ళి చెరువులో మిగిలిన బాతులన్నీ దిగి చక్కగా ఈత కొడుతూ ఉంటాయి. కానీ మన బాతు చెరువులోకి దిగలేకపోతుంది, ఎందుకంటే కాళ్ళు పొడుగ్గా ఉంటాయి కదా, అందుకని చెరువులోకి దిగలేకపోతుంది. అది దిగలేక ఆ చెరువు ఒడ్డుని అటు ఇటు తిరుగుతుందనమాట. ఆ నెమలి పింఛం అటు ఇటు ఊపుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ బాతులు ఏం చేస్తాయి, చూసావా నువ్వు మన జాతికి నువ్వు పనికిరావు, నువ్వు మాలాగా ఆహారము తినలేవు, మాలాగా చెరువులోనూ ఈదలేవు అని చెప్పి అవి నవ్వుతూ ఆ చెరువు నుంచి బయటకు వచ్చి ఎగిరిపోతాయి అన్నమాట. ఎగిరిపోతూ అవి చూస్తాయి. ఏం చూస్తాయి, ఒక నక్క వస్తూ ఉంటుందన్నమాట. చూసి అవి నక్కను చూస్తాయి. కానీ నక్కను చూసి అవి పారిపోతాయి. కానీ మన బాతు పారిపోవటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దానికి ఏమవుతుంది, గబగబా నడుస్తుంది. కానీ ఆ పొడుగు కాళ్ళతోనూ ఆ వెనకాల నెమలి పింఛం ఉంటుంది కదా, ఆ పింఛమేమో ఆ చెట్లకి వాటికి అడ్డుపడిపోతూ ఉంటుందన్నమాట. గబగబా వెళ్ళలేకపోతుంది. అలాగని పైకి మిగిలిన బాతులు ఎగిరినట్టు ఎగరలేకపోతుంది. ఎందుకంటే దానికి కాకి రెక్కలు, చిన్న రెక్కలు వచ్చాయి. దీని శరీరం ఏమో పెద్దగా బరువుగా తయారైపోయింది. ఆ చిన్న రెక్కలతో ఎగరలేదు. ఈ పొడుగు కాళ్ళతో నడిచినా కూడా ఈ నెమలి పింఛమేమో ఆ చెట్ల మధ్యలో ఇరుక్కుపోయి అడ్డుపడుతోంది. అది పాపం మిగిలిన బాతులతో సమానంగా పారిపోలేకపోతుంది అనమాట. ఈ నక్క ఏం చేస్తుంది, దాని పొడుగ్గా మెడ ఉంటుంది కదా, ఆ మెడని గట్టిగా గట్టిగా పట్టేసుకుంటుంది అనమాట. పట్టేసుకొని దాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ బాతులు వెళ్ళిపోయాయి కదా, పారిపోయాయి కదా, అవి వెనక్కి తిరిగి చూస్తే పాపం ఈ బాతుని ఈడ్చుకెళ్ళిపోవటం కనిపిస్తుంది అనమాట. కనిపించి అయ్యో మన బాతు పిల్లని ఇవి తీసుకెళ్ళిపోతున్నాయి, నక్క తీసుకెళ్ళిపోతుంది, దీన్ని మనం రక్షించాలని అవన్నీ ఏం చేస్తాయి, గబా ఈ నక్క దగ్గరికి వచ్చి అన్నీ ఒక్కసారి నక్క మీద వాలి వాటి ముక్కులతో పొడుస్తాయి అనమాట. పొడిచేటప్పటికి అన్నీ ఒక్కసారి పొడుస్తాయి కదా, పొడిచేటప్పటికి నక్కకి చాలా బాధ కలుగుతుందనమాట. నొప్పి కలిగి ఏం చేస్తుంది, అది ఈ పట్టుకున్న మెడని వదిలేసి పారిపోతుంది అనమాట. అప్పుడు ఇంకా ఈ మన బాతు అమ్మాయ బతుకు జీవుడా అని బయటకు వచ్చి మిగిలిన బాతులతో
మీరు నా ప్రాణాలను రక్షించారు, మీకు ధన్యవాదములు. నేను చేసింది చాలా తప్పు పని, నేను తప్పుగా ఆలోచించాను, మీరు ఎంత చెప్పినా నేను వినలేదు. నిజమే, మనకి ఏది ఉంటే అదే మనకి ఆనందము, అదే మనకి మంచిది. అలా ప్రతీది నాకు కావాలి అని ఆలోచించకూడదు, అలా ఆశపడకూడదు. నాకు బుద్ధి వచ్చింది అని చెప్పి ఈ బాత్ ఏం చేస్తుంది, ఎవరివి వాళ్ళకి అదేంటి స్వాన్కి మెడ, కొంగకి కాళ్ళు, కాకికి రెక్కలు, కోడిపుంజుకి తురాయి, ఇవన్నీ ఇచ్చేస్తుంది అనమాట. ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తుంది. నెమలి పింఛము ఇచ్చేసి దాని అవయవాలన్నీ అది తెచ్చేసుకుంటుంది అనమాట. తెచ్చేసుకొని మామూలు బాతులాగా తయారైపోతుంది. ఇప్పుడు అమ్మయ్య, ఇప్పుడు నేను మీతో పాటు నేను తిరగచ్చు అని చెప్పి ఆ మిగిలిన బాతులతో పాటు అది వెళ్ళిపోతుంది అనమాట. అది సరేనా? మీకు అర్థమైందా? మరి ఈ కథలో నీతి ఏంటి? మనం ఎట్లా ఉన్నా కూడా వేరే వాళ్ళని చూసి వాళ్ళు అందంగా ఉన్నారు, మనం అందంగా లేము, లేకపోతే వాళ్ళ దగ్గర ఏవో ఉంది, మన దగ్గర ఏమీ లేవు అని అట్లాగా అసూయ పడకూడదు. ప్రపంచంలో ఎన్నో అందంగా కనిపిస్తాయి, కానీ అవన్నీ కూడా మనకి కావాలి అని మనం ఎప్పుడూ ఆశపడకూడదు అనమాట. చూసి ఆనందించాలంతే, కానీ అవన్నీ మనకి కావాలని ఆశపడకూడదు. ఓకేనా? మరి కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.